మనం మన శరీరం గురించి ఆలోచించినప్పుడు హ్మ్. సాధారణంగా ఏమనుకుంటాం? దాన్ని ఆరోగ్యంగా, అందంగా ఉంచుకోవాలి అని చూస్తాం. హ్మ్. కాని దానికి పూర్తి భిన్నంగా దాన్ని కేవలం 32 విడివిడి అసహ్యకరమైన భాగాల సమాహారంగా చూస్తే ఏమవుతుంది? ఇది ఏదో వింత మానసిక ప్రయోగం కాదు. ఇది ఒక పురాతన బౌద్ధ ధ్యాన పద్ధతి. ఈరోజు మనం పటికుల మనసికారా అనే ఒక తీవ్రమైన ధ్యానం గురించి లోతుగా తెలుసుకోబోతున్నాం. దీని అసలు ఉద్దేశమేంటంటే, శరీర సౌందర్యంపై ఉన్న వ్యామోహాన్ని, దానివల్ల కలిగే కోలికలను అధిగమించడం. మన దగ్గరున్న మూలాల ప్రకారం ఈ సాధనలోని చివరి అత్యంత క్లిష్టమైన దశలను, దాని అంతిమ లక్ష్యాన్ని మనం పరిశీలిద్దాం. సరే, దీన్ని విడమరిచి చూద్దాం. అసలు ఈ పద్ధతి మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? ఈ పద్ధతిలో ఒక సాధకుడు లేదా భిక్షువు తన ధ్యానాన్ని 32 శరీర భాగాలపై కేంద్రీకరిస్తారని మనకు తెలుసు కదా. హ్మ్. మనమిప్పుడు చాలా ముందుకు వెళ్ళి దాదాపు 5 నెలల సాధన తర్వాత వచ్చే దశ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇందులో చివరి 6 ద్రవరూప భాగాలపై దృష్టి పెడతారు. ఇక్కడే ఇది చాలా ఆసక్తికరంగా, కొంత ఇబ్బందికరంగా కూడా మారుతుంది. అవును. ఇక్కడ విశేషమేంటంటే ప్రతి భాగాన్ని కేవలం ఊహించుకోవడం కాదు, దాన్ని 3 నిర్దిష్ట కోణాల ద్వారా విశ్లేషించాలి. దాని రంగు, ఆకారం, ఆ తర్వాత అది శరీరంలో ఉండే ప్రదేశం. ఇదొక రకంగా చెప్పాలంటే ఒక మానసిక శవపరీక్ష లాంటిది. మానసిక శవపరీక్ష, ఆ పదం చాలా శక్తివంతంగా ఉంది. అంటే శరీరాన్ని అందమైనదిగా కాకుండా కేవలం జీవశాస్త్రపరంగా, నిష్పక్షపాతంగా చూడటం. ఈ ప్రక్రియ మనసులో ఉన్న ఎన్నో పొరలను తొలగిస్తుంది. సరే, ఆ చివరి 6 ద్రవరూప భాగాలేమికో వివరంగా చెప్పండి. వాటిని ఎలా చూడమని ఈ పద్ధతి నిర్దేశిస్తుంది? తప్పకుండా. మొదటిది కన్నీళ్లు. కన్నీళ్లు. వీటిని అల్లం నూనె రంగులో ఉన్నట్లుగా భావించాలి. ఇవి కళ్లను నింపుతూ వాటి సరిహద్దుల వరకు వ్యాపించి ఉంటాయని ధ్యానించాలి. కన్నీళ్లు సాధారణంగా భావోద్వేగాలతో ముడిపడి ఉంటాయి, కాని ఇక్కడ వాటిని కేవలం ఒక ద్రవంగా చూడాలి. ఆసక్తికరంగా ఉంది. అంటే భావోద్వేగాలను పక్కన పెట్టి వస్తువును వస్తువుగా చూడ్డమన్నమాట. మరి తరువాతేంటి? రెండవది కొవ్వు. హ్మ్, దీని రంగు కొబ్బరి నూనెలా ఉంటుందని వర్ణించారు. అరచేతులు, అరికాళ్ళు, ముక్కు, భుజాలపై నీటిపై తేలియాడే నూనె చుక్కల వలె ఇది కనిపిస్తుందని ఊహించుకోవాలి. నీటిపై తేలియాడే నూనె చుక్కల వలెనా? అవును. ఈ పోలిక చాలా ముఖ్యం. అది శరీరంలో ఒక స్థిరమైన భాగంలా కాకుండా వేరుగా తేలియాడుతున్నట్లు భావించడం ద్వారా నిర్లిప్తత పెరుగుతుంది. అంటే అది నేను లేదా నాది అనే భావనను తగ్గించడానికి ఉపయోగపడే ఒక టెక్నిక్ అన్నమాట. కొవ్వు గురించి ఆలోచించినప్పుడు మనకు సాధారణంగా ప్రతికూల భావన కలుగుతుంది. కాని ఇక్కడ దాన్ని కేవలం ఒక నూనె చుక్కలా చూడమంటున్నారు. సరిగ్గా అదే. మూడవది ఉమ్మి. దీన్ని నురుగు రంగులో నోట్లో ఉన్నట్లుగా ఊహించుకోవాలి. ఓకే. నాలుగవది చీమిడి. ఇది తెలుపు రంగులో ముక్కు రంధ్రాలను నింపుతుంది. ఐదవది కీళ్ల రసం, అంటే సైనోవియల్ ఫ్లూయిడ్. జాయింట్ ఆయిల్. అవును. ఇది కూడా తెలుపు రంగులోనే ఉండి శరీరంలోని అన్ని ఎముకల కీళ్లలో ఉంటుందని ధ్యానించాలి. ఇక చివరిది, 6వది మిగిలింది. అవును. ఆరవది మూత్రం. దీని రంగు మళ్లీ అల్లం నూనెలా ఉంటుందని చెప్పారు. మూత్రాశయాన్ని తలక్రిందులుగా ఉన్న చిన్న నీటి కుండ ఆకారంలో ఉన్నట్లుగా వర్ణించారు. ఒక్క నిమిషం. తల క్రిందులుగా ఉన్న చిన్న నీటి కుండ. ఆ పోలిక చాలా విచిత్రంగా, స్పష్టంగా ఉంది. అది కావాలని అలా చెప్పినట్టుంది. ఎందుకంటే మూత్రాశయం అనే జీవశాస్త్ర పదాన్ని వాడితే మనసులో ఒక రకమైన భావన ఉంటుంది, అది మన శరీరంలో ఒక భాగమని. కాని కుండ అనగానే అది మన శరీరంలో ఒక భాగంలా కాకుండా ఒక వస్తువులా అనిపిస్తోంది. బహుశా ఆ నిర్లిప్తతను తీసుకురావడానికి ఈ పోలికను వాడారేమో. మీరు సరిగ్గా పట్టుకున్నారు. ఉద్దేశం అదే. శరీరంపై ఉన్న అందమైనది, శాశ్వతమైనది అనే భావనను తొలగించి దానిని కేవలం భాగాల సముదాయంగా, తాత్కాలికమైన వస్తువుల కలయికగా చూడటం. ఈ వర్ణనలు, పోలికలు ఆ ప్రక్రియకు శక్తివంతమైన సాధనాలు. సరే, ఈ 6 ద్రవ పదార్థాల వర్ణన వింటుంటేనే మనసు ఒక రకమైన విరక్తివైపు వెళ్తోంది. ఇది చాలా శక్తివంతమైన టెక్నిక్ అనిపిస్తోంది. కాని కేవలం ఇలా భాగాలను గుర్తు చేసుకోవడంతోనే సాధన ఆగిపోదు కదా. ఈ మానసిక జాబితాను తయారు చేసుకున్న తర్వాత ఒక సాధకుడు దీన్ని ఎలా ఉన్నత స్థాయికి తీసుకెళ్తాడు? ఇక్కడే సాధన ఒక ముఖ్యమైన మలుపు తీసుకుంటుంది. 11వ, 15 రోజులలో సాధకుడు ఈ 32 భాగాలన్నింటినీ కలిపి వాటిపై ధ్యానం చేస్తాడు.
అంటే విడివిడిగా ప్రతి భాగం మీద దృష్టి పెట్టటం నుండి మొత్తం శరీరాన్ని ఈ 32 భాగాల సమాహారంగా చూడటం మొదలుపెడతాడు. ఆ తర్వాత దీని తర్వాత అసలైన మార్పు మొదలవుతుంది. మన దగ్గరున్న గ్రంథాల ప్రకారం 5 నెలల 15 రోజుల పాటు భాగాల పేర్లను పైకి ఉచ్చరిస్తూ చేసే వాచిక మననం తర్వాత సాధకుడు పూర్తిగా మానసిక మననానికి మారతాడు. అంటే అప్పటి వరకు వెంట్రుకలు, గోళ్ళు, దంతాలు అంటూ నోటితో చెప్పే ప్రక్రియను ఆపి కేవలం మనసులోనే ఆ భాగాలను ధ్యానించడం ప్రారంభిస్తాడు. మొదట గట్టిగా ఉచ్చరించడం ద్వారా మనసులో ముద్రించుకుని ఆ తర్వాత పూర్తిగా అంతర్ముఖులే ధ్యానం చేయాలన్నమాట. మరి ఈ మానసిక ధ్యానానికి కాలపరిమితి ఏమైనా ఉందా? వాచిక మననానికి 5.5 నెలలు అని చెప్పారు కదా. ఇక్కడే ఈ పద్ధతిలోని ఒక ముఖ్యమైన సూత్రం బయటపడుతుంది. మానసిక మననానికి నిర్దిష్టమైన కాలపరిమితి లేదు. అవునా? లేదు. ధ్యానం ద్వారా ఏదైనా ఫలితం సాధించే వరకు దాన్ని కొనసాగించాలి. అంటే లక్ష్యం చేరే వరకు సాధన ఆగకూడదు. ఇది ఒక కోర్సు పూర్తి చేయడం లాంటిది కాదు, ఒక గమ్యాన్ని చేరుకోవడం లాంటిది. అయితే ఇక్కడ నాకు సందేహం. అందరికీ అన్ని భాగాలు ఒకేలా అర్థం కాకపోవచ్చు కదా. ఒకవేళ ఎవరైనా ఈ 32 భాగాలను సరిగా ఊహించుకోలేకపోతే లేదా కొన్ని భాగాలపై దృష్టి పెట్టడం కష్టంగా అనిపిస్తే అప్పుడు పరిస్థితి ఏంటి? వాళ్ళక్కడే ఆగిపోవాలా? ఇది చాలా ఆచరణాత్మకమైన పద్ధతి. అదే దీనిలోని గొప్పతనం. ఒకవేళ కొన్ని భాగాలు అర్థం కాకపోతే లేదా వాటిని స్పష్టంగా ఊహించుకోలేకపోతే వాటి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఈ గ్రంథాలు చెప్తున్నాయి. ఓ, అలాగా? అర్థం కాని భాగాలను వదిలేసి ఏ భాగాలైతే స్పష్టంగా అర్థమయ్యాయో వాటిపైనే మానసిక మననాన్ని కొనసాగించాలని సూచించబడింది. ఒక్క నిమిషం, ఇది చాలా ముఖ్యమైన విషయం అనిపిస్తోంది. అంటే ఈ పురాతన పద్ధతిలోనే పర్ఫెక్షన్ ఇస్ ది ఎనిమీ ఆఫ్ ప్రోగ్రెస్ అనే ఆధునిక ఆలోచన ఇమిడి ఉందన్నమాట. ఇది కేవలం ధ్యానానికే కాదు, మనం ఏ కొత్త నైపుణ్యం నేర్చుకోవాలన్నా వర్తిస్తుంది. పరిపూర్ణత కోసం చూస్తూ ఆగిపోవడం కన్నా ఉన్నంతలో ముందుకు సాగడం ముఖ్యమంటున్నారు. ఇది ఈ సాధనలో ఒక కీలకమైన టేకవే. ఖచ్చితంగా. లక్ష్యం పరిపూర్ణత కాదు, పురోగతి. సాధనలో చిక్కుకుపోకుండా ప్రవాహంతో పాటు సాగిపోవాలనే తత్వం ఇందులో స్పష్టంగా కనిపిస్తుంది. సరే, ఇంత కష్టపడి శరీరాన్ని ఇలా విడివిడి భాగాలుగా చూడటం, నెలల తరబడి వాచిక, మానసిక మననం చేయటం, దీని అంతిమ అర్థం ఏమిటి? ఈ కష్టమైన సాధన యొక్క అంతిమ లక్ష్యమేమిటి? ఇంకో రకంగా అడగాలంటే, శరీరాన్ని ఇలా అసహ్యకరమైన భాగాల సముదాయంగా చూడటం వల్ల మన శరీరం పట్ల ఒక రకమైన ప్రతికూల దృక్పథం ఏర్పడే ప్రమాదం లేదా? ఇది స్వీయ విరక్తికి బదులుగా స్వీయ ద్వేషానికి దారితీయదా? ఇది చాలా మంచి ప్రశ్న. చాలామందికి ఈ సందేహం వస్తుంది. దీని లక్ష్యం స్వీయ ద్వేషం కాదు, స్వీయ అవగాహన. శరీరంపై మనం ఆపాదించుకున్న అదనపు పొరలను, అంటే అందం, శాశ్వతం, నేను అనే భావనలను తొలగించడం, దాని అసలు స్వరూపాన్ని చూడటం. ఇక అంతిమ లక్ష్యం విషయానికొస్తే అది 2 స్థాయిలో నిర్వచించబడింది. ఇది సాధకుని యొక్క ఆధ్యాత్మిక సామర్థ్యం లేదా సాధనా సంపత్తిపై ఆధారపడి ఉంటుంది. ఆ 2 స్థాయిలు ఏమిటవి? ప్రధాన లక్ష్యం సమాధి లేదా అబ్జార్ప్షన్ స్థితిని అడయడం. దీన్ని ఝానా అని కూడా అంటారు. ఝానా. ఇది మనస్సు ధ్యాన వస్తువులో, అంటే ఈ 32 శరీర భాగాలలో పూర్తిగా లీనమైపోయి ప్రశాంతంగా ఉండే ఒక లోతైన ధ్యానస్థితి. ఈ స్థితిలో బయటి ప్రపంచంతో సంబంధం తెగిపోయి మనస్సు పూర్తి ఏకాగ్రతతో నిశ్చలంగా ఉంటుంది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఝానా లేదా సమాధి అంటే? దీన్నిలా చెప్పొచ్చు. మనం ఎప్పుడైనా ఒక పల్లిలో, అది చదవడం కావచ్చు, సంగీతం వినడం కావచ్చు, పూర్తిగా మునిగిపోయి సమయం, చుట్టూ ఉన్న ప్రపంచం మరిచిపోతాం కదా. అవును, ఫ్లో స్టేట్ అంటారు కదా. సరిగ్గా. ఈ ధ్యాన అనేది అలాంటిదే, కాని కొన్ని వందల రెట్లు లోతైనది, స్పష్టమైనది, నియంత్రితమైనది. మనస్సు పూర్తిగా నిశ్చలంగా ఒకే వస్తువుపై లగ్నమై ఉంటుంది. శరీరంపై వ్యామోహం పూర్తిగా నశిస్తుంది. అర్థమైంది. అది చాలా ఉన్నతమైన స్థితి. కానీ అందరూ ఆ సమాధి స్థితిని ఈ జీవితంలోనే చేరుకోలేకపోవచ్చు కదా. అప్పుడు వారి పరిస్థితి ఏంటి? వారి సాధనంతా వృధా అయినట్టేనా? అందుకే ద్వితీయ లక్ష్యం కూడా ఉంది. ఓ, ఒకవేళ ఈ జీవితంలో ఆ స్థాయికి చేరుకోలేని వారికి ఈ సాధన వల్ల కలిగే పుణ్యం వృధా పోదు. ఆ పుణ్యం వారికి స్వర్గలోక ప్రాప్తిని కలిగిస్తుందనే నమ్మకం. అంతేకాక అది భవిష్యత్ జన్మలలో సమాధి స్థితిని పొందేందుకు ఒక బలమైన పునాదిగా సహాయం పడుతుంది.
అంటే ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదన్నమాట. ఖచ్చితంగా. ఈ జన్మలో కాకపోయినా మరో జన్మలోనైనా దాని ఫలం అందుతుంది. ఇది చాలా ఆశాజనకంగా ఉంది. కేవలం ఒకే షాట్ కాకుండా ఇది ఒక నిరంతర ప్రయాణం లాంటిది. ఖచ్చితంగా. దీని వెనుక ఉన్న అసలైన అంతరార్థం ఏమిటంటే, శరీరం యొక్క అందమనే మాయని ఛేదించి దాని జీవసంబంధమైన వాస్తవికతను అర్థం చేసుకోవడం. మనం సాధారణంగా శరీరాన్ని ఒకే వస్తువుగా నేను లేదా నాది అని చూస్తాం. కాని ఈ ధ్యానం దాన్ని విడగొట్టి ఇది కేవలం 32 అసహ్యకరమైన భాగాల కలయిక అని చూపిస్తుంది. ఈ అవగాహన చివరికి మానసిక స్వేచ్ఛకు మరియు నిర్లిప్తతకు దారితీస్తుంది. అందం, అహంకారం వంటి వాటిపై ఆధారపడకుండా మనస్సు స్థిరంగా ఉంటుంది. కాబట్టి పటికుల మనసికార అనేది శరీరంపై మనకున్న దృక్పథాన్ని పూర్తిగా మార్చివేసే ఒక శక్తివంతమైన, క్రమబద్ధమైన పద్ధతి. ఇది కేవలం ఏదో ఊహించుకోవడం కాదు, నోటితో ఉచ్చరించడం నుండి నిశ్శబ్ద మానసిక ధ్యానానికి మారడం, అడ్డంకులు వస్తే వాటిని అధిగమించే ఆచరణాత్మక సలహాలు, చివరికి లోతైన సమాధి స్థితుల వరకు ఒక స్పష్టమైన మార్గాన్ని చూపుతుంది. అవును. శరీరాన్ని దాని భాగాల సమాహానంగా చూడడం ద్వారా వ్యామోహాన్ని, కోరికలను జయించడం దీని అంతిమ లక్ష్యం. అందం అనే పైపూతను తొలగించి లోపలున్న వాస్తవాన్ని దర్శింపజేయడం. ఇది విధ్వంసం కాదు, విశ్లేషణ. ఇది విన్న తర్వాత మనలో ఒక ఆలోచన మిగిలిపోతుంది. ఈ ధ్యాన పద్ధతి అంతా భౌతిక శరీరాన్ని విశ్లేషించడంపై, దాన్ని విడగొట్టి చూడటంపై దృష్టి పెడుతుంది. దీనివల్ల దానిపై ఉన్న పట్టు తగ్గుతుంది కదా? అవును. మరి మన మనస్సును, అంటే మన ఆలోచనలను, భావాలను కూడా ఇలాగే విడివిడి భాగాలుగా చూడగలిగితే మన అనుభవాలు ఎలా మారవచ్చు? ఉదాహరణకు, కోపం అనేదాన్ని ఒకే పెద్ద భావోద్వేగంగా కాకుండా దానిలో ఇమిడియున్న శారీరక స్పందనలు, ఆలోచనలు, జ్ఞాపకాలుగా విడదీసి ఒక పరిశీలకుడిలా చూడగలిగితే బహుశా మనం ఆ కోపానికి బానిసలం కాకుండా దాన్ని నియంత్రించగలమేమో. ఈ సాధన శరీరం నుండి మనసు వైపు చూసే ఒక దారిని చూపిస్తున్నట్లుంది.